అల్లుడు గారు, నేను మిమ్మల్ని క్షమించడం కాదు, మీలాంటి మంచి మనిషిని అనాలోచితంగా కష్టపెట్టాను. నన్ను మీరందరూ క్షమించండి. మావయ్య మావయ్య, దయచేసి అలా అనకండి. ఇంకోసారి కనకం బాధపడకుండా నేను చూసుకుంటాను. ఆ లక్ష్మికి ఇంక నూకలు చెల్ల. అది కాదు అమ్మా, వదిలేమ్మా. ఏం చేస్తున్నావు సహస్ర నువ్వు? ఆ లక్ష్మిని చంపేయాలమ్మా. దాన్ని చంపి నువ్వు జైలుకెళ్ళి చిప్పకూడు తింటావా? అమ్మా, నీకు లక్ష్మి గురించి బావ గురించి తెలుసా? అంతా తెలుసు. నువ్విలాంటి పిచ్చి పనులు చేస్తావని నీకు చెప్పలేదు. కానీ ఆ లక్ష్మి బతుకుంటే? సహస్రా, నాకు నీకంటే ఎక్కువ కోపంగా ఉంది. కానీ నీకా దేవుడు గర్భసంచి తీసేసి పెద్ద శాపం పెట్టాడు. అందుకే నేను నా కోపాన్ని పగని అణుచుకునున్నాను. ఆ లక్ష్మికి సరైన శిక్ష ఏంటో తెలుసా? దాని కడుపున నీ బిడ్డని కనేలా చేసి ఆ బిడ్డని నీ బిడ్డని చేసి అప్పుడు దాని మీద పగ తీర్చుకుంటాను. కానీ అత్తయ్య కూడా దానికే సపోర్ట్గా ఉందమ్మా. ఎవరు దానికి సపోర్టుగా ఉన్నా సరే విహారిని నీ భర్తని చేస్తాను. ఆ యమున సంగతి ఇంటికెళ్ళాక ఎలా తేల్చుకోవాలో నాకు బాగా తెలుసు. దాని సంగతి నేను చూసుకుంటాను. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. రా. రెండేలుడు గారు వెళదాం. చెల్లెమ్మ పదమ్మా. రామ్మా. నన్ను క్షమించండి బాబు. అయ్యో, అదేంటి మావయ్య అలా అంటారు? నేను కూడా నిజం దాచిపెట్టి తప్పు చేశాను కదా. ఆ తప్పుకి నేను చాలా ఎక్కువగా స్పందించానని నాకిప్పుడు అనిపిస్తుంది బాబు. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. నా కూతురి మీద నిజంగా నాకంటే ఎక్కువ ప్రేమను పెంచుకున్నావు బాబు. అలాంటి మిమ్మల్ని నేను చాలా మాట్లాడినాను. అవన్నీ మనసులో పెట్టుకోకు. మీరడిగిన ప్రతి మాట నిజం. మీరన్న ప్రతి మాట వెనక కనకం మీద ప్రేమతో అన్నారు. మీ కోపాన్ని, మీ ప్రేమని నేను అర్థం చేసుకున్నాను మావయ్య. నేను ఈ విషయంలో ఎవ్వరిని ఏమీ అనుకోవట్లేదు. నిజంగా మీరు దేవుడే అల్లుడు గారు. అయ్యో మావయ్య, ఏంటి మావయ్య అది? మీరంత మాట అనొద్దు. లేదు అల్లుడు గారు, ఆ రోజు నా చెల్లెల మీద పంతంతో వెనక ముందు ఆలోచించకుండా మీ పెళ్లి చేశాను. కానీ మీరు ఆ పెళ్లి ఒకటి మోసం వలన చేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా నా ఆరోగ్యం కోసం నా కూతురి మెడలో తాళి కట్టినా, అది కష్టాలు అనుభవించిన దాని మీద ప్రాణానికి ప్రాణంగా ప్రేమను పెంచుకున్నారు. నిజంగా మీలాంటి అల్లుడు దొరకటం మా అదృష్టం.
నీ అంతగా ప్రేమించే భర్త నా కూతురు పొందటం దాని పూర్వజన్మ సుకృతం. చూడండి అన్నయ్య, అయిపోయిందేదో అయిపోయింది. ఇక మీద మీ కూతురికి అక్కడ ఎలాంటి కష్టం రాకుండా నేను చూసుకుంటాను. ఆ బాధ్యత నాదన్నయ్యా. అమ్మా, మిమ్మల్ని ఇందాక నుంచి ఒక ప్రశ్న అడగాలనిపిస్తుంది, కానీ ఇప్పుడు అడగొచ్చో లేదని ఆగిపోతున్నాను. మీకెలాంటి సందేహాలున్నా నన్ను అడగండి, నేను సమాధానం చెప్తాను. అది అప్పుడు మీ ఇంటికి వచ్చినప్పుడు మీకు మేనకోళ్ళుంది, తనే మా ఇంటి కోడలని చెప్పారు కదా. మరిప్పుడు నా కూతురు మీ కోడలంటున్నారు. ఇదంతా నాకేం అర్థం కావట్లేదమ్మా. అంటే అది అన్నయ్య. అమ్మా, ఏంటమ్మా నిజం చెప్పడానికి ఆలోచిస్తున్నావు? ఇంకా మావయ్య దగ్గర ఎలాంటి దాపరికాలు వద్దు. ఆయనకి అన్నీ తెలియాలి. సహస్రం గురించి నేను మావయ్యకి చెప్పేస్తాను. విహారి గారు, కనకం ప్లీజ్. మావయ్య నన్ను అర్థం చేసుకుంటారు, నా పరిస్థితి తెలుసుకుంటారు. నిజం చెప్తే ఇంకా ఏ సమస్యలు ఉండవు. ఏంటల్లుడు గారు ఆ నిజం? మావయ్య, నాకు మీ అమ్మాయితోనే కాకుండా సహస్రతో కూడా పెళ్ళైంది. మా ఇంట్లో వాళ్ళకి నా భార్య అంటే సహస్రని మాత్రమే తెలుసు. లక్ష్మికి నాకు పెళ్ళైందని ఇంట్లో ఎవ్వరికీ తెలీదు. అంతేకాదు మావయ్య, సహస్ర ఇప్పుడు గర్భవతి. కానీ ఆపో!